కావాలా అంటే ఎట్లా కావాలనుకుంటున్నారు? బీజో ఇంత ముందు ముఖ్యమంత్రులు ఎవరు బీజోలకు ఎవరు సహాయం చేయలే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం, ప్రతి కాస్ట్ కి సహాయం చేస్తాను జగన్. ఏదో వాళ్ళు చేయలే కదా, ఈయన 12 ఏళ్ళు 13 ఏళ్ళు చేశా. కానీ ఇప్పుడు మేము ముగ్గురు కలిసేసి వస్తున్నాం, మేము ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు. చేసాం చెప్పి మాటలకి ఏమన్నా తేడా ఉంది. చేసినోడిని అనుకోవాలి కానీ చేస్తామని చెప్పి ఏం ప్రయోజనం? ఇంతకు ముందు ఏం చేసినావు? ఇంతకు ముందు నువ్వు 12 ఏళ్ళు 13 ఏళ్ళు చేసినావు. ఇంతకు ముందు ఏం చేసినావు? నీ బామ్మకి లక్షల ఎకరాలు అవి ఇవి ఉన్నావు. ఇంతకు ముందు ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు కొత్తోడైతే చేస్తాడు అబ్బాయి, మేము నమ్ముతాం. అదే ఇప్పుడు సేమ్ అయ్యే పథకాలు సూపర్ 6 అని చెప్పేసి ఫ్రీ ఉమెన్. నువ్వు కొత్తోడైతే మేము చేస్తాను నమ్ముతాం సార్. ఇంతకు ముందు నువ్వు రాజ్యం వెళ్ళావు కదా సార్. ఇప్పుడు ఇంకా బాగా అప్పటికంటే బాగా వెళ్తానంటే నీకు పార్టీ నీ చేతిలోకి వచ్చి మమ్మల్ని వేయలేదేమని నువ్వు చెప్పు. నీకు తెలిసి నువ్వు చేస్తావు, అవునా? దానికనే మాకు నమ్మము. హిందూపురం నియోజకవర్గంలో అయితే కనుక హిందూపురం అంతా ఇక్కడంతా ఇంతకు ముందు అంతా నవాబులంతా ఎక్కువ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈసారి అది కానీ వచ్చేటం లేదు. బాలకృష్ణ గారు కానీ వచ్చేటట్టు లేడు. ఆయన చేసేది ఏం లేదు. ఏదో అత్తగారి గురించి వస్తాడు, ఒక 3 రోజులు 4 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. మాకు ఉపయోగం మనట్లో పోతే మెడబట్టి గడ్డకు నూకుతారు. గడ్డకు పో, సాయ లోపల గడ్డకు పో అంటారు. ఏం ఉపయోగం వచ్చి అదే మన ఊరిలో అయితే మేము తీసి అడుగుతాము, ఏం చేసినామమ్మా ఏం. ఇప్పుడు ఆమె నిలబడింది, డీప్ గా ఉంది. ఆమె గెలిచింది అనుకో, ఆమె ఆడికి పోతుంది. ఇటు రావాల్సిందే కదా, ఉండూరులోకి రావాల్సిందే. నువ్వు ఎక్కడ ఏం చేసినావమ్మా? అందులో పోయి మనం 10 మంది పోయి కలిపి అదే బాలకృష్ణ వస్తాడు గెస్ట్ హౌస్ లకి. మేమే పోయినాము, మమ్మల్ని ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. లోపలికి పక్క ఫస్ట్ పక్కన మన గడ్డకు నూకుతారు. ఇదే ముంబై వచ్చా. మేము అప్పుడు ఎవరు దగ్గర దుడ్డు రూపాయలు. ఇప్పుడు నేను టీ అమ్ముకుంటా చూడి ఎంతున్న డబ్బులు ఎందుకు? జగనన్న నాకేం లోన్ ఇలా, నేను సౌకారి. నాకు కులలోను 3 తూర్లు వచ్చింది, 18,000. మేము బలిజోళ్ళు, మేము తీసుకోలే. మాకు దేవుడు తండ్రికి ముందే ఇచ్చినాడు. అందుకని జగనన్న ప్రభుత్వం ఉంటే బీదోళ్ళు మంచోళ్ళు. దేశంలో సాహుకారులు తక్కువ, బీదోళ్ళు ఎక్కువ. బీదోళ్ళు ఓట్లు జగనానికే పడేది. నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అదేమో ఓట్లు వద్దలేదు. ఇంకా మాకు జగనన్న ప్రభుత్వమే బాగుంది. ఒకవేళ ఛార్జీలు పెరిగినాయి, అవి పెరిగినాయి, నీ కూలి పెరుగుతుంది. అప్పుడు నీ కూలి 200 రూపాయలు, ఇప్పుడు నీ కూలి 500. 500లో నీకు 200 పెరిగినట్లే కదా, ముందు పెరిగినట్లే కదా. ఛార్జీ దినం బస్సులోకి వస్తాం, మనము దినం మేము బస్సులో పోతామా? అందుకని మాకు జగన్న ప్రభుత్వమే బాగుంది. అన్నా ఒకవేళ ముందని సీట్లు రాకుండా కానీ కొంచెం తక్కువగా రావచ్చు, ఒక 150 140 రూపాయలు రావచ్చు. అయినా జగనన్న ప్రభుత్వం వస్తుందన్న మా దృష్టిలో. Please subscribe .news.